ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్. సో టాలీవుడ్‌లో కానీ, బాలీవుడ్‌లో కానీ ఎక్కడైనా సో ఏ ఇండస్ట్రీ అయినా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ సాధించడం అంటే అది చాలా గొప్పదైన విషయం. సో మరి ఇప్పుడు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ మన సౌత్ ఇండియాలో దుమ్ము లెగిసాయి. సో తాజాగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో అన్నీ కూడా మన దసరా సినిమాలో తుక్కు తుక్కుగా కొట్టారు మన నాని. సో ఈ సినిమా క్రిటిక్‌ని సైతం మెప్పించేసింది. అంతేకాకుండా చాలా రకాల కేటగిరీస్‌లో అవార్డులు సైతం దుమ్ము లేపింది. సో చిన్న సినిమాగా వచ్చినటువంటి బలగం సినిమాని సో బెస్ట్ సినిమాగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ సొంతం చేసుకుంది. సో ఆల్ క్రెడిట్ గోస్ టు వేణు. వేణులో ఇంత టాలెంట్ ఉందని ఆ సినిమా చూసిన తర్వాతే మనకు అర్థమైంది. సో ఫిల్మ్‌ఫేర్ లిస్ట్‌లో ఎవరెవరు ఏ అవార్డులు మన తెలుగు వాళ్ళు సొంతం చేసుకున్నారు. సో ఏ సినిమాకి బెస్ట్ సినిమాగా, బెస్ట్ హీరోగా, బెస్ట్ హీరోయిన్‌గా, ఎవరు సపోర్టింగ్ రోల్లో ఇలాంటి అవార్డ్స్ సొంతం చేసుకున్నారనేది మనం చూసేద్దాం. సో బెస్ట్ కేటగిరీ సినిమాలో సో బెస్ట్ సినిమాగా మన తెలుగు సినిమా వేణు డైరెక్షన్ లో వచ్చినటువంటి బలగం సినిమాకి బెస్ట్ ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ సినిమా అవార్డు వచ్చేసింది. సో ఇక అలాగే బెస్ట్ హీరోగా అవార్డ్ ని సొంతం చేసుకుంది సో నాని. సో నాని బెస్ట్ హీరోగా ఈ సినిమాకి సెలెక్ట్ అయ్యారు. అలాగే బెస్ట్ సాంగ్ గా మనకి ఎంతో చక్కగా కొరియోగ్రాఫర్ గా, ఉత్తమ నటుడుగా మనకు ఎలాగైతే నాని దసరా సినిమాకి సంబంధించి ఫిల్మ్‌ఫేర్ అవార్డు సాధించారో అలాగే బెస్ట్ కొరియోగ్రాఫర్ గా దసరా సినిమాకి సంబంధించి సో ఎంతో అద్భుతమైనటువంటి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ సో ధూమ్ ధామ్ దోస్తానికి సంబంధించి ఆ సాంగ్ చాలా బాగుంటుంది కదా. సో బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ఆయనకు అవార్డు లభించింది. అలాగే బెస్ట్ కెమెరామెన్ గా దసరా సినిమాని మరోసారి ఫిల్మ్‌ఫేర్ అవార్డు ని సొంతం చేసుకుంది సత్యన్ సూరన్. సో ఈ సినిమాకి బెస్ట్ కెమెరామెన్ గా అవార్డు ని సొంతం చేసుకున్నారు. నాని దసరా సినిమాలో హీరోయిన్ గా చేసినటువంటి కీర్తి సురేష్ సో బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డు ని సొంతం చేసుకున్నారు. సో ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల దసరా సినిమాకి గాను, శౌర్య హాయ్ నాన్నతోనూ బెస్ట్ డైరెక్టర్స్ గా ఎంపికయ్యారు. సో అలాగే ఉత్తమ నటుడు క్రిటిక్స్ లో అయితే నవీన్ పోలిశెట్టి సో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా గాను క్రిటిక్స్ కి సంబంధించి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు ని సొంతం చేసుకున్నారు. సో ఇవే కాకుండా ఈ లిస్ట్ లో ఇంకా మన తెలుగు నటులు రంగమార్తాండకు గాను ప్రకాష్ రాజ్ గారు, బెస్ట్ యాక్టర్స్ గా వైష్ణవి చైతన్య బేబీ సినిమాకి గాను, ఉత్తమ సహాయ నటుడిగా రవితేజ వాల్తేరు వీరయ్య, అలాగే బ్రహ్మానందం గారు రంగమార్తాండకి, అలాగే ఉత్తమ సహాయ నటిగా రూపలక్ష్మి గారు బలగం సినిమాకి గాను ఉత్తమ నటులుగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు ని సొంతం చేసుకున్నారు. సో ఉత్తమ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ కాగా, సో ఇక ఉత్తమ సంగీత దర్శకుడిగా బేబీ సినిమాకి సంబంధించి ఫిల్మ్‌ఫేర్ అవార్డు ని సొంతం చేసుకున్నారు విజయ్. అలాగే ఉత్తమ గాయని శ్వేతా మోహన్ సో మాస్టారు అనే సాంగ్ కి గాను శ్వేతా మోహన్ బెస్ట్ సింగర్ గా ఫీమేల్ లీడ్ లో ఫిల్మ్‌ఫేర్ అవార్డు ని సొంతం చేసుకున్నారు. సో ఇంకా ఇందాక చెప్పుకున్నట్టు ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ దసరా సినిమాకి గాను కొల్లా అవినాష్ ఇలా విజయం సాధించారు. సో 2024 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు మన దసరా సినిమాకి ధూమ్ ధామ్ గా అయితే వచ్చేసాయి. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ విన్నర్స్.